అమ్మ, సీత అపహరణం ఎలా జరిగింది? సీతాపహరణం తలుచుకుంటే చాలు కళ్ళ వెంట నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. అసలు రామాయణ కథకు మూలం అని చెప్పాలి. ఇది జరగటం వల్లే రావణ సంహారం జరిగింది అని కూడా చెప్పుకోవాలన్నమాట. తన మాయా రథంలో నుంచి రావణాసురుడు దిగారట. దిగి ఒక్కసారి ప్రకృతిని చూస్తే రావణాసురుడు వచ్చాడు అని చెప్పి ప్రకృతి మొత్తం సైలెంట్ అయిపోయిందంట. గాలి వీయటం లేదు, చెట్లు కదలటం లేదు. ఎర్రని కళ్ళను వేసుకుని గోదావరిని చూస్తే పరవళ్లు తొక్కుతూ శబ్దం చేసేటువంటి గోదావరి కూడా సైలెంట్ అయిపోయిందంట. తర్వాత పంచవటిలో అమ్మవారు కొలువై ఉన్నటువంటి ప్రదేశానికి వెళ్ళి భవతి భిక్షాందేహి అన్నారట. సీతాదేవి బయటకు వచ్చారట. రావణాసురుడిని చూశారట. సాధు రూపంలో ఉన్నారుగా, ఎవరో సాధు వచ్చారు, అతిథి ఖచ్చితంగా ఇంటికి వస్తే గనక ఏం చేయాలి? మన ధర్మం ప్రకారం సేవ చేసుకోవాలి. కాబట్టి రావణాసురుడితో సాధారణంగా మాట్లాడదాం అనుకున్నారు. ఎప్పుడైతే రావణాసురుడు సీతాదేవిని చూసి పైనుంచి కింద వరకు చూస్తూ పొగుడుతూ ఉంటే తెలిసిపోయింది, ఎవరన్నా కూడా అసందర్భంగా వచ్చి పొగిడారు అంటే గనక మంచిది కాదు మనకి అని చెప్పి సీతమ్మకి తెలుసు. కాబట్టి ఇక ఆ తర్వాత మాట పెరిగింది. నేను చాలా గొప్పవాణ్ణి అని చెప్పేసి రావణాసురుడు గొప్పలు చెప్పుకోవడం ప్రారంభించారు. రాముడెంతటి వాడు అంటూ రాముల వారి గురించి చాలా తక్కువ చేసి మాట్లాడడం ప్రారంభించేసరికి సీతాదేవికి కోపం వచ్చేసిందట. అసలు మానవ జన్మలో పుట్టి చూడాల్సినటువంటి అనుభవించాల్సినటువంటి అన్నింటినీ కూడా నేను అనుభవించేశాను అంటే గనక ఆ తర్వాత ఇలానే మాటలు పెరుగుతూ అసలు పర్వతమంతా శరీరంతో మన సీతాదేవికి రావణాసురుడు కనిపించాడట. అంత పెద్ద వ్యక్తి, 10 తలలు, 20 చేతులు, అందులో ఆయుధాలు, ఇక గర్వం పైనుంచి కింద వరకు కనిపిస్తుందన్నమాట. అది చూసి సీతాదేవి కొంచెం భయపడిపోయారట. ఇంకేముంది, ఇప్పుడు చూడు నీ రాముడు ఎక్కడి నుంచి వస్తాడో, నేను ఎలా కాపాడుతాడో నేను చూస్తాను, ఇప్పుడు నేను ఎత్తుకెళ్ళిపోతున్నాను అని చెప్పి సీతాదేవిని అక్కడి నుంచి ఎత్తుకెళ్ళిపోతున్నాడు. ఇంకంతే, సీతాదేవి ఏడుపు, చుట్టూ ఉన్న ప్రకృతితో మాట్లాడుతూ తన బాధను వెళ్ళబోసుకుంటూ ఉంటుంది. ఇంత కష్టంలో ఉన్నటువంటి సీతాదేవికి ఎవరైనా వచ్చి హెల్ప్ చేయాలి కదా. ఎవరొచ్చి హెల్ప్ చేశారు? ఫస్ట్ జటాయువు. అప్పటికే జటాయువు వయసు ఎంత? 60,000 years. ఆయన వచ్చి అన్నారంట, నువ్వేమో యవ్వనస్తుడివి, నీ దగ్గర కవచాలు అవి ఉన్నాయి, ధనుర్బాణాలు ఉన్నాయి, ఇంత గొప్ప రథం కూడా ఉంది నీ దగ్గర, నా దగ్గర ఏమీ లేదు, అయినా నిన్ను బతకనివ్వను, నేను సాయశక్తిలా ప్రయత్నిస్తాను సీతాదేవిని కాపాడుకోవడానికి, నేను నా ఊపిరి ఉన్నంత వరకు నేను పోరాటం చేస్తాను నీతో అని చెప్పి అన్నారట. అందుకని ఏం చేశారంట, తన కాలుకున్నటువంటి గోర్లతో తన ముక్కుతో యుద్ధం చేయడం ప్రారంభించారట. ఫస్ట్ రథసారథిని తన ముక్కుతో గొంతు తెగ్గోసి చంపేశారు. ఇక ఆ తర్వాత అక్కడ రథానికి ఉన్నటువంటి గాడిదలు రాక్షస మొహాలు వేసుకుని ఉన్నాయి కదా, వాళ్ళని చంపేశారు. ముక్కుతో రథాన్ని ఒక్క పోటు పొడిస్తే అది కాస్త విరిగిపోయి అలా పైనుంచి కిందకి పడిపోతున్నటువంటి సందర్భంలో సీతాదేవి పడిపోకుండా కాపాడడం కోసం అని చెప్పి వెళుతూ ఉంటూ తన ముక్కుతో ఏం చేశారు? రావణాసుడికి ఎన్ని చేతులు ఉన్నాయి? 20 చేతులతో రావణాసుడు ఉన్నాడు కదా, అన్నింటినీ నరికేశాడట. మొత్తం చేతులన్నీ కింద పడిపోయాయంట. ఆ పడిపోయిన చేతులు పడిన మరుక్షణంలోనే మళ్ళీ వచ్చి అతనికి అతుక్కున్నాయంట. ఇంకా ఆ తర్వాత ఇంకేం చేయాలో తెలియక మళ్ళీ వెళ్ళి అతనిపై యుద్ధం చేద్దాం అనుకునే సందర్భంలో రావణాసురుడు తన చేతిలోకి ఒక కత్తిని తీసుకోవటం, ఆ కత్తితో జటాయువుకున్నటువంటి 2 రెక్కల్ని కాళ్ళని కూడా నరికేయడం జరిగింది. ఇంకేముంది, రక్తం. సీతాదేవి, అయ్యో జటాయువు నా కోసం అని చెప్పి వచ్చి ప్రాణాలు కూడా కోల్పోయావా నువ్వు అని చెప్పి వెళ్ళి గట్టిగా పట్టుకొని ఏడుస్తూ ఉంటే మళ్ళీ లాక్కొని వచ్చారట. మళ్ళీ విడిపించుకొని వెళ్ళి ఒక చెట్టు ఉంటే గనక చెట్టును పట్టుకొని ఏడుస్తూ ఉంటే గనక మళ్ళీ అక్కడి నుంచి లాక్కొని వచ్చారట. మళ్ళీ రథం ఎక్కించి, మాయ రథం కదా ఎంతసేపు రావడానికి, మళ్ళీ ఎక్కించి ఆకాశ మార్గంలో వెళ్ళిపోతూ ఉంటే సీతమ్మ వారు తన దగ్గర ఉన్నటువంటి కొన్ని ఆభరణాలు తీసి తన చీర కొవ్వు చింపి అందులో మూట కట్టి కిందకి చూస్తే 5 వానరాలు తెల్లని వస్త్రాల్లో ఉన్నాయంట. పైనుంచి కిందకి ఏడుస్తూ వాళ్ళ దగ్గర విడిచేస్తే వాళ్ళ మధ్యలో పడిందంట. ఏమిటా అని చెప్పి ఇలా కళ్ళెత్తి చూస్తే అమ్మవారు రావణాసుడు ఎత్తుకెళ్ళిపోతున్నటువంటి దృశ్యం కనిపించింది వాళ్ళకి. వాళ్ళల్లో ఉన్నారు మన హనుమయ్య. ఉన్నారా? ఉన్న తర్వాత ఏం జరిగింది? హనుమయ్యల వారికి నిజంగానే సీతాదేవి కనిపించడమే మొదటిసారి కనిపించడమా, లేదు అంటే తెలీదా? ఈ వివరాలన్నీ తెలుసుకోవాలంటే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేయాలి. నువ్వు నేను ఒక కథకి. బాయ్.